నాయకులు మిత్రులారా, సోమవారం నాడు జరిగినటువంటి దుర్ఘటనలో మృతి చెందిన 9 మంది ఇది సర్కారీ హత్య తప్ప ఇంకోటి కాదు. సెక్రటరీ గారు పదే వచ్చి హుకుం జారీ చేసి మ్యాన్ పవర్ తీసేసి 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, సిన్సియర్ కార్మికుల్ని, ఎక్స్పీరియన్స్ కార్మికులు తీసేసి ఆధార్ కార్డు బ్లాక్ చేసిన ఇక్కడ ప్రభుత్వం మాట్లాడట్లేదనంటే ఈ శోచ్యం కాదని చెప్పి అడుగుతా ఉన్నారు. అట్లాగే మరో 6,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు రిటైర్ అయ్యారు, పార్లమెంట్ లో ప్రకటించారు, రిక్రూట్మెంట్ చేయడం లేదు. 2,000 మంది వీఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపించారు. మీకు చేత కాకపోతే వీఆర్ఎస్ ఇచ్చారు, డబ్బులు ఇవ్వలేదు. అంటే ఇది ఒక 8,000, 6,000, 14,000 మందిని బయటకు పంపించి బ్రహ్మాండ ఉత్పత్తి అని చెప్పి మీరు ఆ ఎస్ఎంఎస్ సిసిడిలో 20 మంది ఉండాలి ప్లేస్ లో 12 మంది 11 మందితో పనిచేస్తా ఉన్నారు. పని ఒత్తిడి కాదా? అట్లాగే ఈటి పేలడానికి కారణం సిసిడిలో పనిచేసే ఉద్యోగులు కాదు. సిసిడి నుంచి కిందకి ప్లాట్ఫామ్ నుంచి మధ్యలో అనేక ప్రాసెస్ ఉన్నాయి. వాటినే మనం స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అంటే ఎస్ఓపి అన్నాం. ఎస్ఓపి అన్ని వైలేట్ చేయడం జరిగింది. పెద్ద కమిటీలు ఎందుకు తెలియట్లేదు. వచ్చిన లాడీల్లో బాటం పర్చింగ్ చేయాలనే విషయం కూడా మీకు తెలియదా? ఎందుకు చేయాలని అడిగితే హోస్ పైపులు లేవట. అంటే ఎవరిని చంపేద్దామని? హోస్ పైపులు లేకపోతే మీరు పంపించే సీటు దాన్ని చంపేస్తారా? హాట్ మ్యాటర్ ఉంది లాడీలో అని చెప్పి యాక్షన్ చేయడం మొదలు పెట్టారు తప్ప దాంట్లో బాంబులు ఉన్నాయని మా మిత్రులు తెలియదు. బాంబులను బెట్టిలో ఉంది. దాంట్లో రసాయనిక చర్య ఏ విధంగా మారొచ్చు ఈ బట్టలర్ తెలుసు కూడా ఇచ్చేశారు. ఆ బట్టలర్ రీడ్ కోసం మనం వెళ్ళి చెక్ చేస్తే అందరితో మాట్లాడితే ఆర్ఎన్సీ ల్యాబ్ శాంపిల్ తీసి పంపించారు. శాంపిల్ తీయడం 2 నిమిషాలు, పంపడానికి 8 నిమిషాలు, 10 నిమిషాలు రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ రాకముందే హీట్ మళ్ళీ లోడ్ చేశారు. మరి రిపోర్ట్ ఎందుకు పంపించినట్టు? ఇది కాదా కారణం? ఫెర్రోయాలలో మీరు చేసే మాఫియా కాదా? ఫెర్రోయాలలో నాశనం తీసుకురావడం కాదా? ఫెర్రోయాలలో మ్యాంగనీస్ స్టీల్ గారు పట్టుకుంటే ఒక ముక్కను కేజీ బరువు ఉంది. సేమ్ ముక్కను పట్టుకుంటే అందులో స్లాగు, దోపిడీ చేసిన స్లాగు 1/2 కేజీ బరువు ఉంది. దానివల్ల కాదు ఈ కష్టం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు చెప్పొచ్చు. మీకు కుట్రలు చేసి పైనుంచి అధికారం ఉన్నాయో ఆలోచనలు మాకు తెలియదు. మా కార్మికుల్ని పొట్టన పెట్టుకుంటా ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. స్టీల్ మంత్రి గారి దగ్గర నుంచి, హోంమంత్రి గారి దగ్గర నుంచి, రాష్ట్ర లోకేష్ గారి దగ్గర నుంచి, అందరూ పవన్ కళ్యాణ్ అందరూ వచ్చి పక్క ఫార్మసీలో చచ్చిపోతే ₹1 ఇచ్చారు. ఎప్పుడో చూస్తాను పనులు చచ్చిపోతే ₹1 ఇచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో చనిపోతే కార్మికులకి నువ్వు 25 లక్షలు ఇచ్చేది. అవి స్టీల్ ప్లాంట్ డబ్బులా? అంటే మొత్తం అందరు కలిపి 2,75 లక్షలు ఇవ్వలేదు మీరు. కానీ ఇదే కార్మికులను తలుచుకుంటే కేరళలో వరద నుంచి కొట్టుకుపోయి ₹5 పట్టుకెళ్ళి ఇచ్చాం మన చందాలు, మన జేబుల నుంచి. శ్రీకాకుళం వరదలు వస్తే ఇబ్బంది పెడితే ₹5 ఇచ్చాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఒరిస్సాలో పక్కన నవీన్ పట్నాయక్ గారు తీసుకెళ్లి ₹5 ఇచ్చాం. ఇదే కార్మికుల నుంచి. మేము తలుచుకుంటే చందాలేసి ఇవ్వగలం డబ్బులు తప్ప ఈ డబ్బులు ఇచ్చేదని హక్కు ఎక్కడ చెప్పి అడుగుతాం. కాబట్టి తప్పిది. ఎవరితో మాట్లాడకుండా డెడ్ బాడీల దగ్గర మీరు తెల్లవారుజాము 2 గంటల కూర్చుంటే కనీసం బాడీ చూడడానికి రాని ఒక మంత్రి గారు, బాడీ చూడడానికి ఒక ఉన్నతాధికారి, డైరెక్టర్లు వీళ్ళంతా కూడా ఈరోజు చెప్తా ఉన్నారు. ఏమంటే భయభ్రాంతులు చేసి టెర్రరైజ్ చేసి బతకాలనుకుంటున్నారు. ఎంతకాలం మీరు భయపడతారు మమ్మల్ని? ఇవాళ అధికారులు సస్పెండ్ చేశారు. వాళ్ళట డెడ్ బాడీని విమానంలో పంపించమంటే విమానంలో కాకుండా రోడ్డు మీద పంపించారు అంబులెన్స్ లో. కాబట్టి ఇతర అధికారులు సస్పెండ్ చేశారు. పక్కన అధికారులు దాని మీద సానుభూతి కాదు. ఆ చనిపోయిన అధికారికి ₹1 ఇవ్వండి, అది గొప్ప విషయం. అది మానేశారు. ఇంకో ఇతర అధికారుల్ని ఇప్పుడే ఇక్కడికి వచ్చే ఆర్డర్ చూసాం, డిపార్ట్మెంట్ మార్చేశారు. పర్సనల్ డిపార్ట్మెంట్ వర్క్లో మానేశారు. ఏంటి దౌర్భాగ్యం? ఎంతమంది భయపడతారు? మీరు ఎంతగానో ఉంటారు. 2 నెలలు 3 నెలలు ఉండేవాళ్ళంతా వచ్చేసి ఇక్కడ ఆర్డర్ వేస్తా ఉంటుంది అంగీకరించాలా? కాబట్టి మనంతా కలిసికట్టుగా ఒక మాట మీద నిలబడి ఒక పద్ధతిలో ముందుకు పోతే ఏ పోరాటం చేసి మన కంపెనీని కాపాడుకున్నాం. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మరిన్ని పోరాటాలు చేసి ప్రజల సహకారం మనకి ఎప్పుడు ఉంది. రాజకీయ పార్టీల మాటలు మార్చొచ్చు, ప్రజల మాటలు మార్చరు. ప్రజల సహకారం ఉంది కాబట్టి 5 ఏళ్ల క్రితం అమ్ముతున్న ప్లాంట్ ఈ రోజు కూడా అమ్మకుండా ఉంచగలిగాం. భవిష్యత్తులో కూడా ఇదే ప్రజల సహకారంతో ఈ ప్లాంట్ కాపాడుకుందాం తెలియజేస్తూ ఆ మృతవీరులకి మరోసారి సంతాపం ప్రకటిస్తూ సెలవు తీసుకుంటాం.